హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి మీరా లక్ష్మి గారు రచించిన ప్రేమ కిరీటం అనే ఒక చక్కటి నవలను వినేసేద్దామండి. నవల మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక నవల్లోకి వెళ్దామా? ఎక్కడో పిడుగు పడింది. కిటికీ తలుపులు టపటపా కొట్టుకున్నాయి. గోడకున్న క్యాలెండర్లు వంతపాడాయి. ప్రియంవద లేచొచ్చేసరికి కిటికీలో నుంచి వచ్చిన జల్లుతో పక్క మీది దుప్పటి సగం తడిసిపోయింది. కొట్టుకునే తలుపుల్ని బలవంతంగా దగ్గరికి నొక్కింది. హాల్లో గడియారం 10 గంటలు కొట్టింది. ప్రియంవద పక్క దుప్పటి మార్చి వచ్చి కుర్చీలో కూర్చుని అంత క్రితం వదిలిన పని చేతిలోకి తీసుకుంది. జాకెట్ అంతా గట్టిగా ఉండి కుడి చేయి చినిగింది. జాకెట్కున్న 2 చేతులు విడదీసి కుడి ఎడమకి మారుస్తోంది. చిరిగిన జాకెట్ రిపేర్ చేసుకునే అవసరమా మీకు లేదు. కానీ ఆత్మాభిమానం కొండలా పెరిగిపోయి గుండె బరువెక్కటంతో ఈ పనికి పూనుకుంది. వోల్టేజ్ రావటంతో జాకెట్టు కళ్ళకి కొంచెం దగ్గరగా పెట్టుకుని గబగబా కుట్టసాగింది. ఇంత వానలో ఏ టైంలోనైనా కరెంటు పోవచ్చు అన్న భయంతో తొందరగా కుట్టసాగింది. ప్రియంవద నీడ గోడ మీద 90 ఏళ్ల ముసలమ్మ వంగుని కంటిలో కన్ను పెట్టుకుని చూస్తున్నట్టుగా ఉంది. తన నీడని చూసుకుంటే ప్రియంవదకి ఏమనిపించేదో కానీ ఆ ధ్యాస లేనట్టుగా గబగబా కుట్టుకుంటోంది. ఒకప్పుడు బాపు బొమ్మ అన్న బిరుదుతో కాలు కింద పీటెక్కర లేకుండా అపురూపంగా పెరిగిన ప్రియంవద ఈనాడు చిరిగిన జాకెట్ రిపేర్ చేసుకుంటూ ఉంటుందంటే ఎవరూ నమ్మరు. హడావిడిగా కుట్టడంలో సూదిలోంచి దారం ఊడి వచ్చేసింది. దారకొసని నాలికతో తడి చేసుకుని సూదిలోకి దారం ఎక్కించబోతూ ఉంటే కరెంటు పోయింది. ఉసూరుమంటూ కుర్చీలో వెనక్కి వాలింది. బయట కుండపోతగా వర్షం కురుస్తుంది. భర్త ఇంకా రాలేదు. టామ్ ఈ చలికి కుయ్యిలాడుతుంది. మధ్యాహ్నం అన్నం తినకపోవటం వల్ల కడుపులో పేగులు అరుస్తున్నాయి. భర్తకిష్టమైన బెండకాయ వేపుడు, వంకాయ కూర చేసింది. భర్త కోపం పోగొట్టి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని 8 గంటల నుండి ఎదురు చూస్తోంది. ఆకలి చచ్చిపోయినా రాత్రి 11 గంటలు కావస్తున్నా భర్త ఇంటికి తిరిగి రాలేదు. లేచి క్యాండిల్ వెలిగించి వచ్చి కుర్చీలో కూర్చుంది. ప్రియంవద గోడ మీద పడిన నీడ బాపు ఎంతో కష్టపడి శ్రద్ధగా వేసిన బొమ్మలా ఉంది. ఎంత వద్దనుకున్నా గతం కళ్ళ ముందుకు చూసుకొచ్చి మనసు బాధగా మూలుగుతోంది. ఈ గతం ఎందుకు ఇలా పదే పదే గుర్తొస్తుంది? ఓ గతం, నాకు గుర్తు రాకు. గుర్తొచ్చి నన్ను చిత్రవద చేయకు. స్వయంకృతాపరాధం అనుభవించని వేడుకుంది. ఆ గతానికి ప్రియంవద మీద జాలి లేదో, బెదిరిపోయిన మనసు రవంత ఓదార్పు కోసం గతం వెంట పరుగులు తీస్తోందో ప్రియంవద తెలుసుకోలేకపోతోంది. నీ ఇష్టం అని మనసుని వదిలేసి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. మధ్యాహ్నం 1 గంట దాటుతుంది. ఎండ నిప్పులు చెరుగుతుంది. ఈ చెవిలో గాడుపు ఆ చెవిలో కొడుతోంది. ప్రియంవదకి నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. బస్టాండ్కి వచ్చి అప్పుడే అరగంట అయింది. ఒక్క బస్ కూడా రాలేదు. ఆటోలో వెళ్దామంటే ఆ పేట పేరు చెప్పేసరికి ఆటో అతను ముఖం తిప్పేసుకుంటాడు. ఆ టైంలో ఆ మారుమూల ఇల్లు కట్టిన శంకర్రావు మీద కోపం వచ్చింది. ఓ సరదా లేదు పాడు లేదు అంటూ విసుక్కుంది. దూరంగా బస్సు వస్తుంది. జనం వేళ్లాడిపోతున్నారు. లాభం లేదు, ఆపడు నిరాశగా అనుకుంది. కానీ బస్సు ఆగింది. జనాన్ని తోసుకుంటూ ఎలాగో బస్సు ఎక్కింది. అందరూ ఒక్కసారిగా మాటలాపేసి ప్రియంవదకేసి చూశారు. ఇది రోజు అలవాటే ప్రియంవదకి. కానీ ఇంతవరకు ఎండలో నిలబడి ఉందేమో మహా చిరాగ్గా ఉంది. ఎప్పుడు ఆడదాని ముఖం చూడని వాళ్ళలా వెదవ చూపులు వాళ్లను విసుక్కుంది. ప్రియంవదని అందరూ అలా చూస్తారంటే వాళ్ళదేం తప్పులేదు. ప్రియంవద చాలా అందమైనది. బంగారు మేనిమి ఛాయలో మెరిసిపోతూ ఉంటుంది. సన్నగా పొడుగ్గా సోగ కళ్ళతో, పెద్ద వాలు జడతో, తీరైన చెంపలతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. ప్రియంవదని చూసిన వాళ్ళు వెంటనే తమ చూపుల్ని మరల్చుకోవటం కష్టం. సభ్యత వెన్ను తట్టాల్సిందే. ప్రియంవదని ఆరాధిస్తున్న అబ్బాయిలు బాపులా తమకి బొమ్మలు వేయటం రానందుకు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ బాధ ప్రియంవదని చూసినప్పుడు రెట్టింపుగా బాధిస్తుంది వాళ్ళని. ప్రియంవద గురించి ఎవరు మాట్లాడుకున్నా ప్రియంవద అని వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోరు. బాపు బొమ్మ అనే మాట్లాడుకుంటారు. ఆడవాళ్లు ప్రియంవద పక్కన నిలబడటానికి అదో రకంగా ఫీల్ అయ్యే అందం ఆమెది. ఈ అందం తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్న అబ్బాయిల బాధ ప్రియంవదకి తెలుసో తెలీదో కానీ తను మాత్రం ఏ చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడిపేస్తోంది. బస్సులో కిక్కిరిసినట్టుగా జనం ఉండటంతో అసలే ఎండగా ఉందేమో చిటపటలాడిపోతోంది. కర్చీఫ్తో ముఖం, మెడ, నుదురు అద్దుకుంది. ప్రియంవద అలా నిలబట్టం ఆ బస్సులో కొందరికి ఎంతో బాధగా అనిపించింది. చేసేది లేక ఊరుకుండిపోయారు. ప్రియంవద దిగాల్సిన స్టాప్ వచ్చింది. బస్సు ఆగిందే తడవుగా గబగబా బస్ దిగేసింది. ఇంత ఎండలో అంత దూరం నడవాలి, కానీ తప్పదు.
పిన్ని కొంట్లో బాగుండలేదు, ఈరోజు తప్పితే తనకు వీలు కాదు. అశ్విని వస్తానని చెప్పి రాలేదు, వాడొస్తే బండి మీద వెళ్ళేది. ఆ చుట్టుపక్కల రిక్షా కనపడుతుందేమోనని చూసింది, కనుచూపు మేరలో లేదు. రిక్షా ఎక్కడం ఇష్టం లేకపోయినా ఈ ఎండకి దడిసి ఎక్కుదామనుకుంది. ఎంత చురుగ్గా నడిచినా 10 నిమిషాల పైనే పట్టింది ఇల్లు చేరేసరికి. ప్రియంవద 2-3 సార్లు తలుపు తట్టేసరికి తలుపులు తెరుచుకున్నాయి. శంకర్రావే తలుపులు తెరిచాడు. దారిలో నడుస్తున్నంతసేపు ఇల్లు ఇంత మారుమూల కట్టిన శంకర్రావుని తిట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ శంకర్రావే తలుపు తెరిచేసరికి అతన్ని చూడగానే ఒళ్ళు మండిపోయింది. శంకర్రావు ప్రియంవదని చూడగానే, నువ్వా, ఇంత ఎండలో వచ్చావేమిటి అని, అమ్మ ప్రియ వచ్చింది అని తల్లిని పిలిచి గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రియ నోరు తెరిచి ఏదో అనే లోపలే నువ్వా అనడం, తల్లిని పిలవడం, గదిలోకి వెళ్ళిపోవటం జరిగిపోయింది. వట్టి బుద్ధావతారం విసుక్కుంటూ లోపలికొచ్చింది. పద్మావతమ్మగారు, ఆవిడ వెనకే ఆమె 3వ కొడుకు అశ్విని వచ్చారు. అశ్విని ప్రియ కళ్ళలో కోపు చీరలు చూసి తల్లి వెనుక నిలబడి భయం నటించాడు. ప్రియ అశ్వినిని గమనించనట్లు, పిన్ని ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది. కులాసాగానే ఉందే, ఇంత ఎండలో బయలుదేరావేమిటమ్మా అభిమానంగా అంది. ఏం చేయని చెప్పు, సాయంత్రం పెద్దన్నయ్య వస్తా అన్నాడు, అన్నయ్యతో వస్తే ఎక్కువసేపు కూర్చోటానికి ఉండదని ఇప్పుడొచ్చాను. కూర్చో ప్రియా, మంచినీళ్ళు కావాలా? గ్లాస్తో చాలో పిన్ని, చెంబుతో కావాలి. నువ్వు కూర్చో పిన్ని, నేను తెచ్చుకుంటాను. నువ్వు కూర్చో, అశ్విని తెస్తాడు అంటూ వెనక్కి తిరిగేసరికి అప్పటికే అశ్విని నీళ్లు తీసుకొచ్చాడు. అశ్విని కేసి చూడకుండానే నీళ్లందుకుని పిన్నితో మాట్లాడసాగింది. కొంచెం కావాలా అడిగాడు అశ్విని. వద్దు పిన్ని, ఖాళీ గ్లాస్ కింద పెట్టేస్తూ అంది. పద్మావతమ్మగారు నవ్వుకుంది. మీరు దెబ్బలాడుకున్నారా ఏమిట్రా అని అడిగింది. టైం ఎక్కడ పిన్ని అంది. అమ్మా, ప్రియకి చాలా కోపం వచ్చింది, ఏం చేస్తే ఆ కోపం పోతుందో అడుగమ్మా. గుంజీలు తీనా, గోడ కుర్చీ వేయినా, ఒంటికాలి మీద నిలబడి 1000 అంకెలు గుక్క తిప్పుకోకుండా లెక్క పెట్టనా అన్నాడు. వాటికి మాత్రం టైం ఎక్కడుంటుంది పిన్ని, ఆవిడ నవ్వుకుంది. అలాగే నవ్వు, నీకు పక్షపాతం ఎక్కువమ్మా. నేను ఇంట్లో ఎన్నింటికి బయలుదేరాను? 7 గంటలు కాకుండానే. దానికి దీనికి ఏం సంబంధమో ఆవిడకి అర్థం కాలేదు. ఎన్నింటికొచ్చాను? 12:30కి. అసలు ఏం జరిగిందని చెప్పాను మధ్యలోనే అడిగాడు. స్నేహితుడికి యాక్సిడెంట్ జరిగిందని హాస్పిటల్లో చేర్పించొస్తుంటే నీకు యాక్సిడెంట్ కనురెప్పవాసిలో తప్పిందని అంటూ ఆవిడ ప్రియ కేసి తిరిగి చెప్పబోయింది. ప్రియ అప్పటికే, ఈ కొత్త బండి కొన్నాక చాలా స్పీడ్గా నడిపిస్తున్నాడు పిన్ని, తను హీరో చిరంజీవి అనుకుంటున్నాడేమో అని అశ్వినితో, ఆ సంగతి రాగానే చెప్పొచ్చుగా అంది. నువ్వు చెప్పనిస్తేగా. అసలు ఏం జరిగింది పద్మావతమ్మగారు నవ్వుతూ అడిగింది. నన్ను తీసుకురావడానికి పొద్దున్నే వస్తానన్నాడు, నీకు చెప్పొద్దన్నాను నేను, నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని. ఆ మాట రాగానే చెప్పాలా వద్దా అంది. ఆ మాట పొద్దున నాతో అంటే సూర్యాన్ని పంపిద్దును కదా, ఎంత ఎండలో వచ్చింది అంది. ప్రియ ఆవిడ అక్క కూతురు, ఈవిడికి ఆడపిల్లలు లేరు. తల్లి లేని ప్రియని ఆవిడ దగ్గరే అట్టిపెట్టుకుంటానంది. కానీ ప్రియ తండ్రి కూతుర్ని విడిచి ఉండలేరు. ఇద్దరి ప్రేమానుబంధాలు ప్రియకి తెలుసు. అందుకే నేను వస్తూనే ఉంటాగా పిన్ని అంటుంది. అలాగే వారానికోసారి వచ్చి చూసి వెళ్తుంది. సెలవులొస్తే ఇక్కడ సగం అక్కడ సగం గడుపుతుంది. 2 ఇళ్ల గారాల బిడ్డ ప్రియ. బాధంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. శంకర్రావు భార్య దేవి వచ్చి ప్రియని పలకరించి టిఫిన్ చేయడానికి లోపలికెళ్తుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన పద్మావతమ్మ గారి 2వ కొడుకు సూర్యం, యమ అర్జెంటుగా ఒక కప్పు కాఫీ వదిన గారు అంటూనే ప్రియను చూసి, కుశలమా చెల్లి, ఎప్పుడు వచ్చితివి అని పలకరించాడు. ఇప్పుడే వచ్చాను, కానీ నాతో అలా మాట్లాడితే ఇప్పుడే వెళ్ళిపోతాను బెదిరింపుగా అంది. అబ్బా, నీతో ఇదే తంటా ప్రియా, ఇంకా 4 రోజుల్లో నాటకం ఉంది, నా మూడ్ పాడు చేయకు. సరే అయితే నీ నాటకం అయ్యాకొస్తాను అంటూ లేవబోయింది. నీకు కళాహృదయం లేదు, పోనీలే, ఈ తిక్క చెల్లెలి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా? కూర్చో కూర్చో. ఏమిటి సంగతులు, నిన్ను చూసి 4 రోజులైంది కదూ? నెల కాదు, 2 నెలలు. అసలు గుర్తున్నందుకు సంతోషం. ఆ నాటకం మూడ్లో నువ్వెవ్వరివి అని అడగలేదిక, సంతోషమే. నన్ను అర్థం చేసుకోలేదు ప్రియా. నాటకం అంటే కుతూహలం లేని ఈ రోజుల్లో నాటకాల మీద అభిమానం చంపుకోలేక ధైర్యంగా ముందడుగు వేసే స్తోమత లేని వారందరినీ ప్రోత్సహించి ధైర్యం చెప్పి మరుగున పడిన నాటక కళని వెలుగులోకి తీసుకురావాలని నా ప్రయత్నం, తాపత్రయం. ఈనాడు నాకు నాటకాలు పిచ్చని నన్ను విమర్శించిన వాళ్ళంతా ముందు ముందు నా కృషి, శ్రద్ధ, పట్టుదలని వేనోళ్లు కొనియాడకపోతే. సూర్యం కబుర్లతో శంకర్రావుకి నిద్రాభంగం కలిగి లేచి యువతలికొచ్చాడు. వస్తూనే విసుగ్గా ముఖం పెడుతూ, కాస్త నెమ్మదిగా మాట్లాడకూడదురా,
ఇంట్లో చెవిటి వాళ్ళు ఎవరున్నారు? అంత గట్టిగా మాట్లాడటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎందుకు అలా గొంతు చించుకుంటావు అన్నాడు. సూర్యం అన్నగారికి బదులు చెప్పలేదు గాని ప్రియకేసి ఇది వరస అన్నట్లు చూశాడు. శంకర్రావు వంటగదిలోకి వెళ్ళాడు. అన్నగారు వెళ్ళాక అన్నాడు, గట్టిగా మాట్లాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఈల వేస్తే పెద్దల యందు గౌరవం లేకపోవటం, కన్ను కొడితే అనారోగ్య లక్షణం. ఈ ఇంట్లో మనుషులు ఊపిరి పీల్చటం వదలటం తప్ప ఏమీ చేయకూడదు. నీకున్న స్వేచ్ఛ చూస్తుంటే నాకు అసూయగా ఉంది ప్రియా. అతని మాటలకి ప్రియ నవ్వింది. అయినా నువ్వు నాటకాల గురించి గొంతు విప్పావంటే ఇక నీకేమీ తెలీదు. పోనీ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడైనా నాటకాల గురించి మానేయచ్చుగా అంది. తనకి ఆఫీస్ ఉన్నప్పుడు నాకు ఆఫీస్, పైగా క్యాంపులు. ఆఫీస్ నుండి నాకన్నా ముందే ఇంటికి వచ్చేస్తాడు. ఊరెళ్తే తప్ప గుమ్మం కదలడు. ఇంకెప్పుడు మాట్లాడాలి చెప్పు. అతని మాటలకి అక్కడున్న ముగ్గురితో పాటు టిఫిన్ తీసుకొస్తున్న దేవి కూడా నవ్వింది. నవ్వండి, మీకు పుట్టబోయే కొడుకు చెవిలో నాటకాయన మహా అని మంత్రోపదేశం చేస్తాను. అప్పుడు మీ ఆయన ఏం చేస్తాడో చూద్దాం. నాటకాల్లో కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నవాళ్ళు పక్క వాళ్ళకి మాత్రమే వినిపించేదంత నెమ్మదిగా ఎవ్వరూ మాట్లాడరు. శంకర్రావు రావటంతో మాటలాపేసి వదినగారి చేతిలోని టిఫిన్ ప్లేట్ అందుకున్నాడు. నువ్వు కూర్చో వదినా, ప్రియా అంది. కాఫీ కలిపోస్తాను అని వెళ్ళిపోయింది. అన్నగారు పక్కనే ఉండటం వల్ల గొంతు తగ్గించి మాట్లాడసాగాడు. సూర్యం ఎక్కడుంటే అక్కడ కావలసినంత సందడి. ఎలాంటి మనిషినైనా నవ్వించగలడు. ఒక్క శంకర్రావునే నవ్వించలేకపోయాడు. ప్రియతో ఏదో అంటూ బజ్జీ నోట్లో పెట్టుకోబోతున్న సూర్యం గుమ్మంలో నిలబడ్డ వ్యక్తిని చూసి ఓ వెర్రికెక్క పెట్టాడు. అబ్బా అంటూ శంకర్రావు రెండు చెవులు మూసుకున్నాడు. ఇదేం పట్టించుకొని సూర్యం, బతికున్నావా? ఇంకో 2 రోజులు చూసి పేపర్లో వేయిద్దామనుకుంటున్నాను అన్నాడు. అరే చెప్పేవు కావేం, మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానన్నమాట అంటూ లోపలికొచ్చాడు. ఈ జన్మకి వీరు మారడు కానీ వచ్చి కూర్చో ప్రభు, కానీ వాడి జబ్బు మాత్రం నువ్వు వంటించుకోకు అనేసి శంకర్రావు టిఫిన్ ప్లేట్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నగారు అలా అన్నందుకు సూర్యం ఏమీ బాధపడలేదు. అన్నగారు అక్కడి నుండి వెళ్ళిపోయినందుకు సంతోషించాడు. స్వేచ్ఛ లభించినట్లు అనిపించింది. ఏమిటయ్యా విశేషాలు, చాలా రోజులకొచ్చావు? పద్మావతమ్మ గారు పలకరించింది. ఆవిడ పలకరింపుతో ఇటు తిరిగిన ప్రభు ఆవిడ పక్కన కూర్చున్న ప్రియని చూడగానే అప్రయత్నంగా కొద్ది క్షణాలు అతని చూపులు ఆ సుందరమూర్తిని అతుక్కుపోయాయి. వివేకం వెన్ను తట్టడంతో వెంటనే చూపులు పద్మావతమ్మ గారికేసి తిప్పుతూ, నిన్ననే మా చెల్లెల్ని తీసుకొచ్చానండి. మా అమ్మగారు చెల్లెలు వద్దామనుకుంటున్నారు అన్నాడు. తప్పకుండా తీసుకురా, నాకు ఓపిక లేదు వద్దామంటే. వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. దేవి ప్రభుకి టిఫిన్ ఇచ్చి అందరికీ కాఫీలు ఇచ్చింది. ప్రియకి బోర్గా ఉంది. లేచి లోపలికి వెళ్ళబోయింది దేవితో మాట్లాడొచ్చని. ప్రియా కూర్చో, వీడెవడో నీకు తెలియదు కదూ. చిన్నప్పటి గోళికాయల ఫ్రెండు, జామకాయల దొంగ. జామకాయలు వాడు తిని దెబ్బలు నాకు తినిపించేవాడు. ప్రభు సూర్యం భుజం మీద ఒక్కటేశాడు. మా పెద్దమ్మగారమ్మాయి ప్రియంవద బీఎస్సీ చదువుతోంది అని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలయ్యాయి. ప్రియా పార్వతమ్మ గారితో అశ్వినితో మాట్లాడుతుంది. సూర్యం ప్రభు మాట్లాడుకుంటున్నారు. ప్రభు నాటకం గురించి అడిగేసరికి సూర్యం అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు. మధ్యలో ప్రభు అన్నాడు, అంటే సూర్యం ముక్కుకి తాడేసేయండి, లేకపోతే ఈ నాటకాల పిచ్చి వదిలేలా లేడు. నేను అదే అనుకుంటున్నానయ్యా. ఇద్దరూ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు కదా. మీ ఇద్దరికీ ఒకేసారి తాడు బిగించేస్తాం. మీ అమ్మగారితో అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా 5 ఏళ్ళు నా ముక్కుకి ఏ తాడు బిగవదాంటీ. ఆ మాటకి అందరితో పాటు ప్రియ కూడా గబుక్కన నవ్వి పరిచయం లేని వ్యక్తి అని నవ్వాపుకుంది. అందుకే నన్నేమీ అనకు, నన్ను విమర్శించావంటే అది నీకు పనిష్మెంటే సూర్యం అన్నాడు. ఇంకా 5 ఏళ్ళ? నువ్వు చక్కబరచవలసినవి ఇంకే ఉన్నాయి. చెల్లెలి పెళ్ళైపోయింది, పురిటికి తీసుకొచ్చావు. పురుడయి పంపేశావంటే నీ బాధ్యతలు తీరిపోయినట్టే. ముసలాడి వయ్యాక చేసుకుంటావా? వాడి గడుసుతనం నీకు తెలియదులేమ్మా అంటూ సూర్యం నొక్కొక్క వేలే మడుస్తూ చెప్పసాగాడు. ఇల్లు కట్టి ఇంట్లో అంతా సామాను, ఆఖరికి కాబోయే భార్యకి, పుట్టబోయే పిల్లలకి బట్టలు, ఆట వస్తువులతో సహా అమర్చి బ్యాంకు బ్యాలెన్స్ సమకూర్చుకుని అప్పుడు ప్రభు ఎవరూ చూడకుండా తన భుజంతో సూర్యం భుజాన్ని కొట్టాడు. ఈ రోజుల్లో అందరూ అలాగే అనుకుంటున్నారులే. రిటైర్ అయ్యే నాటికి పిల్లలు ఇంటర్లో చేరుతారు. అదే మందం, ఇదే పెళ్లి వయసు. మా సూర్యానికి నువ్వు పిల్లని చూడు, నీకు నేను పిల్లని వెతుకుతాను. సూర్యానికి వెతుకుతాను, కానీ నన్ను వదిలేయండి అన్నాడు. అయినా మిమ్మల్ని అడిగేదేమిటి? పిల్లల పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళ ఇష్టం. ఈ ఏడాది నీకు సూర్యానికి పెళ్ళిళ్ళు అయిపోవాలి పద్మావతమ్మ గారు అంది. ఆ గాలి నెమ్మదిగా తన మీదకి మళ్లకుండా ప్రియంవద లోపలికి వెళ్ళిపోయింది.
ఈ మధ్య ఆవిడ ప్రియకి పెళ్లి చేసేయాలనే అభిప్రాయంలో ఉంది. వాతావరణం బాగున్నట్టుగా లేదు, మళ్ళీ వస్తాను అన్నాడు ప్రభు. ఎల్లకాలం స్వేచ్ఛగా బ్రతికేయాలనుకున్నావా? అదేం కుదరదు అంటూ తల్లికేసి తిరిగి, అమ్మా, ప్రభుకి పెళ్లి కుదిరే వరకు నా కోసం ప్రయత్నం చేయొద్దు. నాకన్నా 2 నెలలు పెద్దయినా ఈ నా ప్రియమిత్రుడికి పెళ్లి కాందే నేనెలా వివాహం చేసుకొనిదను? చెయ్యి బార్లా చాపుతూ అన్నాడు. ఆ చెయ్యి టక్కున కిందికి దించేశాడు ప్రభు. ఈ నాటకం పిచ్చి మానకపోతే నిన్ను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నాడు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు ప్రభు అంది పద్మావతమ్మ గారు. మా అమ్మకి అన్నం పెట్టి నాకు మంచినీళ్ళిస్తే చాలండి. అందరూ పెంకివాళ్ళుంటారేమిటి ప్రభు? మా కోడలు ఎంత ఓపిగ్గా చేస్తుంది. నీకు బంగారం లాంటి పిల్లే వస్తుంది. వీళ్ల మాటలు పక్క గదిలో ఉన్న దేవికి ప్రియకి వినపడుతూనే ఉన్నాయి. వదిన, సర్టిఫికేట్ వచ్చేసింది అంది ప్రియ నవ్వుతూ. దేవి నవ్వింది. అతని వదినలిద్దరూ రాక్షసులే. అత్తగారిని గుమ్మం ఎక్కనియరు. అందుకే అతను పెళ్లి మాట ఎత్తేసరికి వద్దు బాబోయ్ అంటాడు అంది. ప్రియ మాట్లాడకపోవటంతో నువ్వెప్పుడు సర్టిఫికెట్లు సంపాదిస్తావు అడిగింది. పిహెచ్డి అయితే కానీ నాకే సర్టిఫికెట్లు అక్కర్లేదు. మీ పిన్నిగారు అంత తొందరపడుతూ ఉంటే పిహెచ్డి అయ్యే వరకు అంటావేమిటి? పెళ్ళి సంసారం అప్పుడే వద్దొదినా, నాన్నగారికి కూడా అదే చెప్పాను. మీ పిన్నిగారు అన్నట్టుగా ఈ కాలం పిల్లలు పెళ్ళంటే హడలిపోతారు. నువ్వే కాలం దానివేమిటి అంటూ నవ్వింది ప్రియ. నాకన్నా 2 ఏళ్లేగా పెద్దదానివి. అయితే ఏం, నాకు పెళ్ళయి 5 ఏళ్ళయింది. నీకన్నా సీనియర్ని. ఇంకా సీనియర్ అవ్వు. నా పెళ్లి మాట ఇప్పుడప్పుడే ఎత్తకు. సరే, ఇలా పాపాయిలాగే ఉండు. భర్త పిలవడంతో ఇప్పుడే వస్తాను అని వెళ్ళింది. ప్రియా హాల్లోకొచ్చింది. రా ప్రియా, ఏమిటి వెళ్ళిపోయావు? మా మాటలు బోర్ కొట్టాయా? వీడు క్యారమ్స్ చాలా బాగా ఆడతాడు. నువ్వు నన్ను ఓడించటం కాదు, వీడిని ఓడించాలి అలా అంటూనే వెళ్ళి బోర్డు కాయిన్స్ తీసుకొచ్చాడు. నేనిప్పుడు ఆడలేను, నేను పిన్నితో మాట్లాడాలి అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళింది. లాభం లేదురా, ఆవిడ ఆడను అందంటే అంతే, రా ఆడదాం అంటూ కాయిన్స్ పేర్చి పౌడర్ చల్లాడు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వరండాలోకి వెళ్దాం ప్రభు అన్నాడు. వాళ్ళ కబుర్లలో పడ్డారంటే పక్కన బాంబు పడ్డా కబుర్లకి అంతరాయం కలగదు కానీ అన్నాడు. ప్రియా, రక్షించు, నిలేలు ఉంచి కొట్టేస్తున్నాడు. సూర్యం గావుకేక పెట్టాడు. చేతిలోకి స్ట్రైకర్ వచ్చిందంటే ప్రభు బోర్డుని ఖాళీ చేస్తాడు. మొదట పినతల్లితో అశ్వినితో కబుర్లులో పడిన 10 నిమిషాల నుండి వాళ్ళ ఆటని చూస్తోంది. ప్రభు ఆటకి అచ్చరి పొందుతోంది. ప్రియా, వచ్చి ఆడు అన్నాడు. పరీక్షలు అయ్యే వరకు క్యారమ్స్ టచ్ చేయనని శపథం చేశాను అంది. సూర్యం పెట్టిన కేకకి శంకర్రావు విసుగ్గా లేచొచ్చాడు. అమ్మా, వీడికి చిన్నప్పుడు ప్రత్యేకంగా తినిపించావా? మన ఇంట్లో ఎవరి కంటానికి లేని పవరు వీడికెక్కడి నుంచి వచ్చింది అన్నాడు. వాడికి గట్టిగా మాట్లాడటం అలవాటైపోయిందిరా అందావిడ. ఒరేయ్ సూర్యం, నువ్వు నెమ్మదిగా మాట్లాడిన మర్నాటి నుండి అన్నీ విజయాలే. లేని పక్షంలో దేనిలోనూ పైకి రాలేవు. నీ బాగు కోరి చెప్తున్నాను. కాస్త నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకో అన్నాడు. సరే అన్నయ్య, బుద్ధిమంతుడిలా అన్నాడు. ఏం సరేనో, నువ్వు స్థాయి తగ్గించకపోతే నీ పిల్లలకి అదే గొంతు వస్తుంది. అప్పుడు నీ గుమ్మం ఎవ్వరూ ఎక్కరు. మన గుమ్మం అను, ఆట ఆపి అన్నాడు. వాళ్ళు ఇలాగే తారాస్థాయిలో గొంతు విప్పారంటే నువ్వో నేనో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పటికే నాకు వినికిడి సమస్య వచ్చిందేమోనని అనుమానంగా ఉంది. ఆ మాటకి ప్రభు గట్టిగా నవ్వాడు. అప్పుడు ఆట నుంచి ప్రభు మీదకి కళ్ళు తిప్పింది ప్రియ. నల్లని రూపంలో తెల్లని పళ్ళు తళతళలాడుతున్నాయి. ప్రభు కారునలుపు కాకపోయినా నలుపులోకి లెక్కే. పొట్టి పొడుగు కాకుండా కొంచెం పుష్టిగా, నలుపైన హుందాగా ఉంటాడు. అతనికి బ్యాడ్మింటన్, క్యారమ్స్లో ఎన్నో బహుమతులు వచ్చాయి. 6 నెలల క్రితం విజయవాడ నుండి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ప్రభు ఈ ఊరు వచ్చినప్పటి నుండి పద్మావతమ్మ గారు ప్రభుని చాలా శ్రద్ధగా గమనిస్తుంది. మనిషి ఛాయ తక్కువైన మంచి మనసున్న వ్యక్తి, సహృదయుడు, మంచి సంస్కారవంతుడు. రంగు తక్కువైన అతనిలో అదో రకం హుందాతనం, అందం ఉన్నాయని ఆవిడ గ్రహించింది. అతని తల్లి కూడా ఎంతో మంచిది. తల్లి లేని ప్రియంవదని ప్రభుకి ఇచ్చి వివాహం చేస్తే సుఖపడుతుందని 2 నెలల నుండి ఆలోచిస్తోంది. ప్రభు వచ్చినప్పుడు ప్రియంవద కానీ, ప్రియ వచ్చినప్పుడు ప్రభు కానీ రాలేదు. ఒకరికొకరు పరిచయం అయ్యాక అప్పుడు ప్రభు గురించి ప్రియంవద అభిప్రాయం తెలుసుకుందామని ఆవిడ అనుకుంటోంది. నెల రోజుల తర్వాత ప్రియంవద బృందం రోడ్డున పడింది. వాళ్ళ కాలేజీలో బీద విద్యార్థుల సహాయార్థం వేసే నాటకం ప్రోగ్రాం టికెట్స్ అమ్మడానికి. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొన్ని అమ్మారు. కొంతమంది మొహమాటానికి, కొంతమంది ఏదో ఉడతా భక్తిగా సహాయం చేద్దామన్నట్టుగా కొన్నారు. చిత్ర, నువ్వు ఎవరిళ్ళు చూపించలేదేమిటి? నర్మద అడిగింది. ప్రియ కూడా చూపించలేదుగా అంది.
ఇదేమన్నా వంతా? తనకి తెలుసున్న వాళ్ళింటికి తను తీసుకెళ్తుంది. ఎవరైనా ఉంటే చెప్పు. ఇద్దరున్నారు. ఒకరింట్లో ఆయన ముందుకొచ్చినా ఆవిడ పడనీయదు. ఇంకొకరు ఫ్రీగా చూడనిస్తే బంధుమిత్ర సపరివారంగా వచ్చి మరీ చూస్తారు. అందుకే చెప్పలేదు. మరి ఆ సంగతి చెప్పక వాళ్ళు చూపించారా వీళ్ళు చూపించారా అంటావేం? నడవండి, సందర్భాన్ని బట్టి మనం నాటకం ఆడి టికెట్లు అమ్ముదాం అంది. అందరూ బిలబిల్లాడుతూ బయలుదేరారు. కె జనార్దనరావు. ఆవిడ తలుపు తెరవకపోతే అదృష్టవంతులం చిత్ర అంది. మెల్లగా గేట్ తెరుచుకుని లోపలికెళ్లారు. చిత్త అందరికన్నా వెనుక ఉంది. నర్మద బెల్ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. ఇంటి యజమానురాలే తలుపు తెరిచి ఇంతమంది అమ్మాయిలను చూసి ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. చిత్ర లాభం లేదన్నట్టు ప్రభకేసి చూసింది. చూడండి పిన్నిగారు, మమ్మల్ని లోపలికి రానిస్తే నర్మద అంటూ ఉంటే, ప్రియ ఎండలో వచ్చాం, మంచినీళ్ళు ఇస్తారా అంది. దానికేం భాగ్యం అంటూ లోపలికెళ్ళింది. ఆవిడ లోపలికి రమ్మని ఆహ్వానించకపోయినా అందరూ లోపలికెళ్లారు. ఆవిడ పెద్ద గిన్నెడు నీళ్లు 2 గ్లాసులతో వచ్చింది. అందరికీ నీళ్ళిచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో ఎవరూ లేరా అండి? గ్లాసులో పక్కన పెట్టేస్తూ అడిగింది ప్రియంవద ఎంతో మర్యాదగా. లేరమ్మా, ఏం పని మీదొచ్చారు? అమ్మయ్యా, తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అంది ప్రియంవద. ఎక్కడికెళ్ళినా ఈవేళ మాకు చుక్కెదురేనండి. గుమ్మంలోకెళ్లేసరికి ఆడపిల్లలమనే నిర్లక్ష్యంతో వచ్చిన పనేమిటో కనుక్కోకుండా, ఇంట్లో ఆడవాళ్ళని బయటికి రాకుండానే మమ్మల్ని ఏమీ చెప్పనీయకుండా మా ముఖాన్నే తలుపులు వేసేశారు. భయపడుతూనే బెల్ నొక్కాం. మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చింది. కనీసం మేం చెప్పిందైనా వింటారన్న ఆశ, నమ్మకం కలిగింది. మధ్యలో ఆవిడ ఎక్కడ అడ్డు తగులుతుందోనని గడగడా చెప్పేసింది. అసలేం పని మీదొచ్చారమ్మా? కూర్చోండి అంది చేతిలో గిన్నె పక్కన పెట్టి తను కూర్చుంటూ. మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చిందనే మాట ఆవిడ మీద బాగా పనిచేసింది. బీద విద్యార్థుల సహాయార్థం నాటకం వేస్తున్నామండి. నాటకం అంటే నాటకం ఒక్కటే కాదనుకోండి, డాన్సు, మిమిక్రీ, మ్యాజిక్ షో అన్నీ ఉంటాయి. వారంతా బీద విద్యార్థుల సహాయార్థం ఉచితంగా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా ఒక్కరమే ఏమీ చేయలేం కదండి. మనం వినోదిస్తున్న కార్యక్రమం 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో. ప్లీజ్ కాదనకండి. మన ఆడవాళ్లకి కష్టసుఖాలు తెలిసినంతగా మగవాళ్ళకి తెలియవండి. టికెట్లు చింపమంటారా అన్నట్లు చూశారు. ఒకరి వెనుక ఒకరు తలో మాట అందిస్తూ. నేను సినిమాకే వెళ్ళనమ్మా, ఇంకా నాటకం ఏం చూస్తానో? అలా అనకండి. మీ చెయ్యి మంచిదయ్యి ఈ పూట ఈ టికెట్లన్నీ అమ్ముడైపోవాలని మిమ్మల్ని చూడగానే అనుకున్నాను నర్మద అంది. చదువుకున్న పిల్లలు, మీకు ఈ చాదస్తం ఉందా? ఆవిడ నవ్వింది. ఆవిడ కరుగుతోందని గ్రహించిన ప్రియ, ఎంత చదువుకుంటే మాత్రం మన నమ్మకాలు ఎక్కడికి పోతాయండి? మేం బయలుదేరిన వేళ ఎలాంటిదో అని ఇంతవరకు బాధపడుతూనే ఉన్నాం అంది. మీరు కాళ్ళకి బంధం వేసేస్తున్నారు. ఆయన వింటే అస్సలు ఒప్పుకోరు. మీరే తలుపులు తెరవడం లక్ష్మీదేవి ఆశీర్వాదంలా ఉంది మాకు అంటూ హైక్లాస్ టికెట్ చింపి వినయంగా ఆవిడకి అందించింది. ఇంత డబ్బా? ఆవిడ నోరెళ్లబెట్టింది. 5 రూపాయల టికెట్ లేదా అంది. ఆఖరి టికెట్టు 10 రూపాయలండి. మీదే బోణి, కాదనకండి ప్లీజ్. ఏమనుకుందో ఆవిడ లేచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అండి అందరూ ఏకకంఠంతో అని ఆవిడ మూడు మారిపోకుండా బయటపడ్డారు. చిత్ర ఆశ్చర్యపోయింది. ఎప్పుడు 2 రూపాయల టికెట్ కూడా కొనదు, అలాంటిది అంది. ఉపకారం లేకపోయినా ఉబ్బే గుణం ఉందిగా అంది ప్రభ. ఇంకో ఇల్లేమిటి? ఉచితంగా వస్తే బంధువులతో సహా వచ్చి నాటకం చూసేవారా? అలాంటి వాళ్ల చేత అందరి చేత కొనిపిద్దాం అంటూ ఆ ఇంటికేసి వెళ్లారు. వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి వాతావరణం కాస్త వేడిగా ఉండి, అంత క్రితం ఏదో గొడవ జరిగి ఆ వేడి చల్లారన్నట్లుగా అందరూ తలో మూలా ఉన్నారు. ఉమ్మడి కుటుంబం, 4 అన్నదమ్ములు, వారి పిల్లలు, ముసలి తల్లిదండ్రులు. ఆ ఇంటి వాతావరణం ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన 2 నిమిషాలకే అందరికీ అర్థమైపోయింది. ఒక్క టికెట్ కూడా పోదేమో, లాభం లేదు అనుకుంటూ నలుగురు 4 మూలలకి చీలారు. అదృష్టం ఏదీ విమర్శించకుండా, హేళన చేయకుండా వేడిలో ఉన్న ఆ తోటికోడళ్ళు ఎవరికో శిరక్షాదం అన్నట్టుగా ఎవరికి వారే వెంటనే టికెట్ తీసుకుని భర్త జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చేశారు. తోటికోడళ్ళు ఆ పూటే దెబ్బలాడుకున్నారు ఖర్చుల గురించి. నలుగురు ఒక చోట కలిసి తెల్లబోయారు. 4 రోళ్ళు 8 టికెట్లు. ముసలి దంపతుల దగ్గరికి వెళ్దామా అంది నర్మద. చూద్దాం, కానీ బలవంతం చేయొద్దు ప్రియా అంది. నలుగురు వెళ్ళేసరికి ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. వీళ్ళు ఆగిపోయారు. ఎవరమ్మా మీరు? ముసలాయన అడిగాడు. నెమ్మదిగా సంగతి చెప్పారు. మా బ్రతికే నాటకంగా ఉంది, ఇంకా మాకే నాటకాలు అక్కర్లేదమ్మా ఆవిడ ముఖం తిప్పుకుంటూ అంది. వీళ్ళు వెనక్కి తిరగపోయారు. అలాంటి బీదవాళ్ల సహాయార్థం ఏం చేసినా జీవితం ధన్యమైనట్టేనే.
కన్నవాళ్ళకి ఎంత చేసినా ఆయన బాధని దిగమింగుకుని, "రెండమ్మా అలా నిలబడిపోయారేమిటి?" అన్నాడు. 2 టికెట్లు భార్య నేను రాను అన్నా తీసుకున్నాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చారు. వాళ్ళ దిగులు ముఖాలు చూస్తే వీళ్ళ మనసులు మూగగా అయిపోయాయి. వాళ్ళని ఆట పట్టించి ఎలాగైనా 2-3 టికెట్లు అమ్ముదామని హుషారుగా వెళ్ళిన వాళ్ళు కష్టపడకుండానే 10 టికెట్లు అమ్మారు. హోటల్కెళ్ళి కాఫీ తాగుదాం, గొంతెండిపోతుంది, ప్రభ నీరసంగా అంది. ఇలా అయితే టికెట్లు అమ్మినట్టే. అందరికన్నా మనం ఎక్కువ టికెట్లు అందరికన్నా ముందు అమ్మాలనుకున్నాం. అయినా ఇప్పుడు కాఫీకి హోటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. దాని బదులు కూల్ డ్రింక్ తాగుతాం, నర్మదా అంది. మా పిన్ని ఇంటికి వెళ్దాం. అక్కడ కాఫీ తీసుకుని, అక్కడ నాకు తెలుసున్న వాళ్ళిద్దరు ముగ్గురున్నారు, వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. ప్రియంవద అనగానే అందరికీ ప్రాణం లేచొచ్చింది. వీళ్ళు నలుగురు బిలబిల్లాడుతూ వచ్చేసరికి సూర్యం, ప్రభు చాలా సీరియస్గా క్యారమ్స్ ఆడుతున్నారు. ఏయ్ ప్రియా, మనిషికో టికెట్ అంటగట్టు, నర్మదా అంది. మనిషికో టికెట్ ఏమిటి, 100 టికెట్లు అమ్మేయాలనుకుంటే అంది. 100? ఎలా? నోరు తెరిచింది. చూస్తావుగా అంటూ ముందుకి నడిచింది. వరండా మెట్లు ఎక్కుతూ, ఎంత సుదినం అంది. చాలా దీక్షగా ఆడుతున్న సూర్యం తలెత్తి చూశాడు. ఇటువైపు వీపు పెట్టి కూర్చున్న ప్రభు మెడ తిప్పి చూశాడు. భుజాన్ని బ్యాగ్ తగిలించుకుని ప్రియంవద నిలబడి ఉంది. ఒకసారి చూస్తే జీవితంలో మర్చిపోలేని సుందర రూపం ప్రియది. నెల తర్వాత మళ్ళీ ఇప్పుడే చూశాడు. పరిచయం లేక పలకరింపుగా కూడా నవ్వలేదు. ముఖం అటు తిప్పేసుకున్నాడు. బహుకాల దర్శనం రాచెల్లి తన ధోరణిలో అన్నాడు. పని మీదొచ్చింది కాబట్టి ప్రియ మాట్లాడలేదు. పిన్నుందా అంది. ప్రియ వెనుక ఇంకా అమ్మాయిలు ఉండటం చూసి నాటకం ధోరణిలో ఎక్కువ మాట్లాడకుండా ఉంది వెళ్ళండి అని ఆటలో లీనమయ్యాడు. రండి అంటూ అందర్నీ లోపలికి తీసుకెళ్ళింది. నర్మదని పద్మావతమ్మ గారు అది వరకు 2-3 సార్లు చూసింది. మిగతా ఇద్దరిని పరిచయం చేసింది. పిన్ని, నేను కాఫీ పెడతాను అంటూ లేచింది. నువ్వు పెట్టాలేమిటమ్మా, నువ్వు కూర్చోనే పెడతాను అంటూ లేవబోయింది. నువ్వు కూర్చో అని ప్రియ లోపలికి వెళ్ళేసరికి దేవి అప్పటికే స్టవ్ అంటించి నీళ్లు పడేసింది. నేను చేస్తాను వదినా, నువ్వు కూర్చుని కబుర్లు చెప్పు అంటూ కాఫీ పొడి సీసా అందుకోబోయింది. చాలా రోజులకొచ్చావు, నువ్వు కూర్చుని కబుర్లు చెప్పు. ఏమిటి వేటకి బయలుదేరబోయారు అని అడిగింది. ప్రియంవద సంగతి చెప్పి, వదినా, అన్నయ్య నాటకాల శుద్ధ దండగా అని విసుక్కున్నా నువ్వు రావాలి ప్లీజ్, కాదనొద్దు అంది. ఆయనకిష్టం లేదే ఎలా చెప్పు? టికెట్ తీసుకుంటాను, రాలేదని అనుకోకు. నువ్వు టికెట్ తీసుకోనక్కర్లేదు, స్పెషల్గా నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. నీకు పిన్నికి టికెట్ అక్కర్లేదు. టికెట్లు ఎవరికి అంటకట్టాలో నాకు తెలుసులే అని నవ్వింది. ప్రియ భావం గ్రహించిన దేవి కూడా నవ్వింది. వదినా, ఇప్పుడే వస్తాను, మళ్ళీ సూర్యం ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని బయటకొచ్చింది. సూర్యం, ప్రభు దీక్షగా ఆడుతున్నారు. ప్రియా, నా పరువు నిలపడానికైనా ఒక గేమ్ ఆడకూడదు సూర్యం అన్నాడు. నీ బాధ చూస్తుంటే ఆడాలనే అనిపిస్తుంది అంటూ తలెత్తాడు. అంటే దయ కలిగిందన్నమాటే అన్నాడు. ప్రభు తలెత్తి చూశాడు. ప్రియా 2 చేతులు నడుం మీద ఆంచుకుని నిలబడింది. ఆ నించోవడం, ఆ ముఖంలోని మందహాసం చూసేసరికి సూర్యంతో ఏదో పెద్ద పని పడి వచ్చినట్లు అనిపించింది. మాటే మరి, కానీ సినిమాకి తీసుకెళ్లాలా? నీ ఫ్రెండ్సు అంటూ వాళ్ళు లోపలున్నారని గ్రహించి వాళ్ళకేమైనా సహాయం చేయాలా గొంతు తగ్గించి అన్నాడు. చేస్తావా సూర్యాన్ని చూస్తూ అడిగింది. చేస్తావా? ఇంకా అనుమానమే, 100కి 100 పాళ్ళు చేస్తాను, త్వరగా చెప్పు. అంత తొందర పెడితే ఎలా? నీకు నాటకం రిహార్సల్స్ హడావిడేమీ లేదు కదా? ఇదేదో పని మీదే అనుకున్నాడు. ప్రభు చూపుడు వేలు బొటన వేలితో స్ట్రైకర్ తిప్పుతూ ఉండిపోయాడు. ఏమీ లేదు, నెల రోజుల వరకు ఖాళీయే. ప్రియంవద ఆలస్యం చేయకుండా బ్యాగ్ జిప్ లాగి టికెట్ల కట్ట తీసి అతనికి ఒడిలో వేసింది. ఏమిటిది? అతను తెల్లబోయి చూసి అదిరిపోయాడు. ప్రభువు పెదాల చాటున నవ్వు నొక్కి పెట్టాడు. అప్పుడే అక్కడికి వస్తున్న నర్మదా వాళ్ళు క్లాప్స్ కొట్టారు. ప్రియంవద చాలా గొంతు తగ్గించి, వాళ్ల ముందు నా పరువు తీయకో అని, తర్వాత మామూలుగా ఆ టికెట్ల బాధ్యత నీది, ఎలా అమ్ముతావో అంటగడతావో అది నీ ఇష్టం అంది. ఒక్కసారి ఇచ్చింది తిరిగి తీసుకోకూడదు ప్రియా, నర్మదా అంది. నిజంగా? అయితే అస్సలు తీసుకోను, విన్నావుగా అంటూ ప్రభుకేసి తిరుగుతూ అంది. మీకెన్ని టికెట్లు ఇమ్మంటారు? ఆ గాలి తన మీదకు మళ్ళినందుకు అదురుపాటుగా తలెత్తాడు. నాకా అన్నాడు. తనని అడుగుతుందని అతను ఊహించలేదు. ఇద్దరికీ మాట పరిచయమే లేదు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపట్టం ఇది 2సారి. మీరే మా అన్నయ్య నాటకాలకి మా నాటకాలకి తేడా చెప్పాలంటే మీరు టికెట్లు కొనాల్సిందే కదా. తేడా చెప్పకపోతేనే బాగుంటుంది కదా. చెప్పకపోయినా బాగుంటుంది, కానీ టికెట్ కొనకపోతేనే బాగుండదేమో.
ప్రియ తెలివికి అతను నవ్వాడు. నవ్వడం కాదోయ్, ఇంత క్రితం వినోదించావుగా, తీసుకో. ప్రియా, ఖరీదైన టికెట్ కోసే సూర్యం అన్నాడు. నర్మద వాళ్ళు కుతూహలంగా చూస్తున్నారు. ఎన్ని టికెట్లు ఇమ్మంటారు? ప్రియ అడిగింది. ఒకటి కన్నా ఎక్కువిస్తే అది సూర్యానికి పనిష్మెంట్ అవుతుంది. మీరు తేల్చుకోండి. అతనితో పరిచయం లేకపోవటంతో నవ్వి ఒక టికెట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. ప్రియా, ఏ తప్పు చేశారని ఈ ఆదివారం ఇంత శిక్ష వేశావు? సూర్యం అడిగాడు. నా చిన్నప్పటి నుండి నీ నాటకం డైలాగులు విని విని ఈ శిక్ష వేశాను. అంటే ఈసారి మా నాటకానికి వస్తావుగా? ఫ్రీగా వస్తాను. ఆ మాటకి అందరూ నవ్వారు. దేవి కాఫీలు ట్రేలో పెట్టుకుని వస్తే ప్రియ అందరికీ తలో కప్పు ఇచ్చింది. పద్మావతమ్మగారి దగ్గర కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరారు. ఆ గోపాలకృష్ణుడెవరే? ప్రభ అడిగింది. గోపాలకృష్ణుడా? అర్థం కానట్టు చూసింది ప్రియంవద. అదే టికెట్ అమ్మావు కదా, చిత్ర అంది. అతనా సూర్యం ఫ్రెండుట. టా, నీకు తెలీదా? ప్రభ అంది. తెలీదు. అది వరకు సార్ వచ్చినప్పుడున్నాడు, అప్పుడే తన ఫ్రెండ్ అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడున్నాడు. ఇంకో టికెట్ అమ్ముడైంది. పరిచయం లేకపోయినా టికెట్ బాగానే అంటకట్టావు. ప్రభ అనగానే ప్రభా చిత్ర ముఖాలు చూసుకున్నారు. ఏమిటా కళ్ళభాష? ప్రియ అడిగింది. ఏం లేదు. మీ సూర్యం అన్ని టికెట్లు అమ్ముతాడంటావా? తలుచుకున్నాడంటే గంటలో అమ్మేస్తాడు. తలుచుకోవాలిగా. తను చెప్పే నాటకం కబుర్లు నేను శ్రద్ధగా వినాలంటే అమ్మి తీరుతాడు. నవ్వింది. అది నీ ధైర్యం అంటూ వాళ్ళు నవ్వారు. మొదటి భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.